వర్షిత్ ఇన్ఫ్రా ప్రస్తుతం మనం రాయల్ హైట్స్ లో ఉన్నాము. ఇక్కడే మనము వర్షిత్ ఇన్ఫ్రా ద్వారా ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ కడుతున్నాం. 146 స్క్వేర్ యార్డ్స్ నుంచి 150 స్క్వేర్ యార్డ్స్ లో 10 to 15 ఇండిపెండెంట్ హౌసెస్ మనం బిల్డ్ చేస్తున్నాము. ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ చేసాము. మీకు రెగ్యులర్ అప్డేట్ ఇస్తున్నాను దీని గురించి. ఈ హౌస్ వచ్చేసి మనం ప్రస్తుతం అయితే 60 lakhs అండి స్టార్టింగ్. కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత దీన్ని 65 lakhs చేస్తాము. ఇప్పుడు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా 60 lakhs. 4 months అయిపోయిన తర్వాత ఇదే హౌస్ 65 lakhs అమ్ముతుంది. ఎందుకంటే అది అప్పటికి తయారైపోతుంది కాబట్టి స్టార్టింగ్ ఆఫర్ ఏమి ఉండదు. ఇది కొత్తగా స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఎవరైనా బుక్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకి 60 lakhs. ఒక ఆఫ్టర్ 4 months ఇదే హౌస్ 65 lakhs వస్తుంది అనమాట. అదే నేను చెప్పదలుచుకున్నాను. ప్రస్తుతం మీరు 6 lakhs హోమ్స్ మోడల్ అయితే ఇట్లా ఉంటుంది. ఈ మోడల్ హౌస్ మోడల్ రాయల్ హైట్స్ వారు ఆల్రెడీ సిమెంట్ రోడ్స్ వేస్తున్నారు. ఎలక్ట్రికల్ లైన్స్ ఇచ్చేసారు. డ్రైనేజ్ అయిపోయింది. ఇంకా వెరీ సూన్ పార్క్ కూడా అయిపోతుంది. వాటర్ ట్యాంక్ అయిపోయిన తర్వాత అందరూ ఆక్యుపెన్సీకి రెడీ అయిపోతుంది. సో మనం ముందుగా ఒక 3-4 months ముందే మనం అలర్ట్ అయ్యి ఇక్కడ మనం బిజినెస్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ కడితే బాగుంటుంది. దగ్గరలో మనకి అలైన్ లైఫ్ సైన్సెస్ కంపెనీస్ ఉన్నాయి. V6 కంపెనీ ఉంది. MRF కంపెనీ ఉంది. అలాగే సదాశివపేటకి జస్ట్ 1 kilometer లో ఈ సైట్ నాకు బాగుంటుంది అనిపించింది. ఇంకా ఈ సైట్ నేను చూస్ చేసుకునే కారణం ఏంటంటే చుట్టూ బౌండరీ వాళ్ళు అయిపోయింది. అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక DTCP విత్ RERA అప్రూవల్ ఉన్న దాంట్లో గోడ కట్టేయడం వల్ల ఒక గేటెడ్ కంపెనీలో ఉందన్నమాట. అలాంటి చోట మనం ఇక్కడ ఇల్లు కట్టాలి. ఇది ఫ్యూచర్ లో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. డీసెంట్ గా ఒక వెల్ స్ట్రక్చర్డ్ లేఅవుట్. అందులో వెల్ స్ట్రక్చర్డ్ గా మేము చాలా గొప్పగా హౌస్ అయితే కడుతున్నామండి. మీకు చూపిస్తాము. ఇవాళ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే మీకు ఆల్రెడీ చూపించాను. గుంట్లు అయిపోయినాయి. వర్షాలు పడిన వర్షాలు కష్టాలు ఎలా వాటర్ తీసి మళ్ళీ మనం దాన్ని సెట్ చేసుకుని మళ్ళీ ఇప్పుడు మనం ఆల్రెడీ కాలమ్స్ అయితే పెట్టేసాం. ఆ కాలమ్స్ గురించి ఎట్లా పెట్టాం ఏంటని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాటర్ చూస్తారా ఆల్మోస్ట్ 1.5 inch వస్తుంది. మనకి 1.5 inch వస్తుంది. మన బోర్ ఇది 120 feet లో పడిన బోర్. మంచి వాటర్ వస్తుంది. ఎంత ఫోర్స్ వస్తుంది సరే. వాటర్ కూడా చాలా క్లియర్ గా ఉంది. స్నానాలు చేయడానికి మనకి బట్టలు ఉతుకోవడానికి ఏం ఇబ్బంది ఉండదండి. చాలా మంచి వాటర్. ఇందులో కోరినది ఏం లేదు కదా. మెటర్ లేదు కదా. కనపడి తెలుస్తుంది. చాలా మంచి వాటర్. పొలాలకి వాడుకునే వాటర్ ఇది. మంచి వాటర్ 120 feet పడిందంటే మీకు లోపల అడల్ట్స్ అవి ఏం లేకుండా మంచి వాటర్ ఇది. ఓకే బాగుంది.